హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కోటక్ మహీంద్రా బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఎలా ఓపెన్ చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుంటాము. ఫ్రెండ్స్, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్లో కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉంది. దీనికి సంబంధించి మీరు జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే మీకు నార్మల్గా వేరే బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉంటాయి. ఆ బ్యాంక్ అకౌంట్స్ అనేవి మనం ఏదైనా సరే సర్వర్ ప్రాబ్లం వల్ల మనకి యూపీఐ చేసేటప్పుడు ఇష్యూస్ అయితే వస్తుంటాయి. కాబట్టి అలాంటి టైంలో ఇలాంటి జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉండటం వల్ల మీరు ట్రాన్సాక్షన్స్ అనేవి ఈజీగా అయితే చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో మనము ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఎలా ఓపెన్ చేసుకోవాలి, దీనికి సంబంధించి యూపీఐ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా పేజ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ మీకు దీనిలో సూపర్ అకౌంట్ అనేది ఒక అకౌంట్ ఉంటుంది. దాంట్లో 6000 మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మనకు ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది యాక్టివ్ మనీకి 6.5% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. 100% డిజిటల్ ప్రాసెస్ మనం అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనం ఇక్కడ ఈ కోటక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి క్లాసిక్ వేరియంట్, ఒకటి సూపర్ అకౌంట్, 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ క్లాసిక్ వేరియంట్ కి సూపర్ అకౌంట్ కి డిఫరెన్స్ చూద్దాము. తర్వాత అకౌంట్ ప్రాసెస్ ఓపెనింగ్ ప్రాసెస్ చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ దీనికి సంబంధించి మీరు చూసినట్లయితే నార్మల్ క్లాసిక్ సేవింగ్ అకౌంట్ అనేది ఏం బెనిఫిట్స్ ఉంటాయి, ఇక్కడ సూపర్ అకౌంట్ కి ఏం బెనిఫిట్స్ ఉంటాయి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ దీనికి సంబంధించి మంత్లీ డిపాజిట్ అనేది మనకు ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ లో మనం జీరో అయితే ఉండొచ్చు. ఒక సూపర్ అకౌంట్ లో 5000 అనేది ఉంటుంది. ఇక్కడ మనకు జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటే మనకు ఎలాంటి అకౌంట్ లో ఎలాంటి బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు జీరో బ్యాలెన్స్ ఉన్నా కూడా ఎలాంటి ఛార్జెస్ అయితే పడవు. నార్మల్ గా కొన్ని అకౌంట్ వేరియంట్స్ కి అయితే మీకు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జెస్ పడుతుంటాయి. కానీ ఈ కోటక్ 811 అకౌంట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ లో మీరు ₹1 కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నార్మల్ క్లాసిక్ అకౌంట్ లో మనకి యాన్యువల్ క్యాష్ బ్యాక్ అయితే ఏమీ ఉండదు. కానీ మనకి సూపర్ అకౌంట్ మనకి 6000 వరకు క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. దీనికి యాన్యువల్ ప్రోగ్రామ్ ఫీ అనేది క్లాసిక్ అకౌంట్ లో జీరో అయితే ఉంటుంది. ₹100 అనేది పే చేయాలి. దీనికి సంబంధించి డిఫరెన్స్ కూడా మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు దీనికి సంబంధించి నెఫ్ట్ ఆర్టీజీఎస్ మనకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఫ్రీగా అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇనిషియల్ ఫండింగ్ ఇక్కడ మనకు కావాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇనిషియల్ ఫండింగ్. ఇప్పుడు మనం అకౌంట్ ఓపెన్ చేసే ప్రాసెస్ లో మనం ఇనిషియల్ గా ఫండింగ్ అనేది డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు నార్మల్ క్లాసిక్ అకౌంట్ లో మీరు ₹1000 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ తర్వాత మీరు సూపర్ అకౌంట్ లో ₹5000 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ ₹1000 ₹5000 ఏదైతే ఉందో మీరు అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత ఈ అమౌంట్ అనేది మళ్ళీ మీరు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకుని యూజ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. జస్ట్ మనం అకౌంట్ ఓపెనింగ్ పర్పస్ లో మనం అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తాము. అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత మళ్ళీ కావాలంటే మనం యూజ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి మనకు ఈ క్లాసిక్ అకౌంట్ లో వర్చువల్ డెబిట్ కార్డ్ ఏదైతే మనం వర్చువల్ డెబిట్ కార్డు మనకు 2 దాంట్లో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఫిజికల్ గా డెబిట్ కార్డ్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ మనకు క్లాసిక్ అకౌంట్ లో మనకు 299 అయితే మనకు డెబిట్ కార్డ్ అయితే ఛార్జెస్ అయితే పడతాయి. కానీ మనకు ఈ సూపర్ అకౌంట్ లో మనకు ఫ్రీగా ప్లాటినం డెబిట్ కార్డ్ అయితే ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు డైలీ ఏటీఎం లో క్యాష్ విత్డ్రాల్ చేసుకోవడానికి ఈ క్లాసిక్ అకౌంట్ లో 25,000 వరకు లిమిట్ ఉంటుంది. ఈ సూపర్ అకౌంట్ లో మీరు 1 lakh వరకు విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మాక్సిమం బెనిఫిట్స్ అయితే ఇక్కడ చెక్ బుక్ సంబంధించి మనం ఈ క్లాసిక్ అకౌంట్ లో ₹75 అనేది మనము చెక్ బుక్ అమౌంట్ అనేది పే చేయాలి. కానీ ఈ సూపర్ అకౌంట్ లో మనకు 1 చెక్ బుక్ అనేది ఎవ్రీ ఇయర్ మనకు ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి ఇంకా బేసిక్ గా మీకు యాక్సిడెంటల్ కవరేజ్ 2 lakh 15 lakh ఇట్లా మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర ₹1000 ఉన్నట్లయితే మీరు క్లాసిక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు బెనిఫిట్స్ ఎక్కువ కావాలి, నాకు 5000 డిపాజిట్ చేస్తానన్నట్లయితే మీరు ఇక్కడ సూపర్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లాసిక్ అకౌంట్ కి సూపర్ అకౌంట్ కి డిఫరెన్స్ మెయిన్ గా ఏమొస్తుందంటే మీకు ఇందులో యాన్యువల్ ప్రోగ్రామ్ ఫీ ఉంటుంది. కానీ మీకు డెబిట్ కార్డ్ ఫ్రీగా వస్తుంది, ఏటీఎం కార్డు ఫ్రీగా, చెక్ బుక్ ఫ్రీగా వస్తుంది. ఇప్పుడు మీకు ₹370 అనేది బెనిఫిట్ ఉంటుంది. కానీ మీకు ఇక్కడ ఏంటంటే ఈ క్లాసిక్ అకౌంట్ లో మీకు వర్చువల్ డెబిట్ కార్డ్ వస్తుంది. ఒకవేళ ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలి అంటే ₹300 ₹299 అనేది పే చేయాలి. చెక్ బుక్ కావాలంటే ₹75 అనేది పే చేయాలి. ఒకవేళ మీకు చెక్ బుక్ వద్దు, డెబిట్ కార్డ్ వద్దు, నాకు జస్ట్ వర్చువల్ డెబిట్ కార్డ్ ద్వారా యూపీఐ వర్క్ అయితే చాలనుకుంటే మీరు ఇక్కడ క్లాసిక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని ₹1000 డిపాజిట్ చేసుకోండి. ఒకవేళ మీకు బెనిఫిట్స్ కావాలి, నాకు సూపర్ అకౌంట్ కావాలంటే సూపర్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఏది కావాలంటే మీరు ఆ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. తర్వాత రెసిడెన్షియల్ పిన్ కోడ్ అంటే మీ ఏరియా పిన్ కోడ్ ఉంటుంది. ఆ ఏరియా పిన్ కోడ్ అనేది ఇక్కడ 3 డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అకౌంట్ కనిపిస్తుంది. ఓపెన్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి ఓటీపీలు వస్తాయి. ఆ ఓటీపీలు అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఈ 2 నెంబర్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, బాక్స్ లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత ప్రొసీడ్ టు వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత మన ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత మన ఆధార్ కార్డులో డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. మన ఫోటో, మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, మన జెండర్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ ఫాదర్ నేమ్ అనేది పాన్ కార్డులో ఏ విధంగా ఉంటే మీరు ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయండి. తర్వాత మనకు సెలెక్ట్ ఆక్యుపేషన్ దగ్గర యారో మార్క్ కనిపిస్తుంది. యారో మార్క్ మీద క్లిక్ చేయండి. యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఆక్యుపేషన్ మీరు స్టూడెంటా,
లేకపోతే ఇక్కడ మీరు జాబ్ చేస్తుంటే ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, ప్రొఫెషనల్, హోమ్ మేకర్, ఇట్లా మనకి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. మీ ఆక్యుపేషన్ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. స్టూడెంట్స్ అయితే స్టూడెంట్, లేకపోతే ఏదైతే మీరు అది సెలెక్ట్ చేసుకోండి. ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుందో అంత ఇన్కమ్ అనేది ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే ఇక్కడ 0 పెట్టిన ప్రాబ్లం అయితే లేదు. తర్వాత ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది శాలరీ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి శాలరీ అనేది సెలెక్ట్ చేసుకుని ఎంత ఇన్కమ్ వస్తుందో అంత ఇన్కమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. మ్యారేజ్ స్టేటస్ దగ్గర మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు మదర్ మిడిల్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం మీరు నేమ్ అనేది 2 టైమ్స్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అడ్రస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు కరెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్, మన ఆధార్లో ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఒకవేళ మీరు కమ్యూనికేషన్ అడ్రస్, కరెంట్ అడ్రస్ సేమ్ ఒకటే అయితే ఇక్కడ మీరు ప్రొసీడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ వేరే చోటు ఉండి మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ వేరే చోటు ఉన్నట్లయితే ఇక్కడ మనకి దీనికి సంబంధించి యాడ్ అడ్రస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. యాడ్ అడ్రస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఆధార్లో ఉంటున్న అడ్రస్ వేరే చోటు ఉండి ఇప్పుడు మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ వేరే చోటు ఉన్నట్లయితే ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ అనే ఆరో మార్క్ మీద ఎనేబుల్ చేయండి. ఎందుకంటే దీనికి సంబంధించి వెల్కమ్ లెటర్, ఒకవేళ మీకు డెబిట్ కార్డు కావాలంటే డెబిట్ కార్డు, చెక్ బుక్ కావాలంటే చెక్ బుక్ ఇక్కడ మీరు ఏ కమ్యూనికేషన్ అయితే అడ్రస్ అయితే పెడతారో ఆ కమ్యూనికేషన్ అడ్రస్కి అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ బోత్ మీ కరెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ సేమ్ అయితే కంటిన్యూ చేయండి. ఒకవేళ లేదనుకోండి మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ వేరే చోటు ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకునేసి మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హౌస్ నెంబరు, ఫ్లాట్ నెంబరు, లేకపోతే లైన్ 1, లైన్ 2, ల్యాండ్ మార్క్ ఏంటి, పిన్ కోడ్, ఇట్లా డీటెయిల్స్ అనేవి క్లియర్గా మీ కరెంట్ ఉన్నటువంటి అడ్రస్ అనేది డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ నామినీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ నామినీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. నామినీ రిలేషన్షిప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నామినీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నామినీ రిలేషన్షిప్ అంటే మీరు ఫాదర్ నేమ్ అయితే ఇక్కడ ఫాదర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మదర్ నేమ్ ఎంటర్ చేస్తే మదర్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నామినీ అడ్రస్ అనేది సేమ్ అడ్రస్ అయితే ఇక్కడ మార్క్ అనేది ఎనేబుల్ చేయండి. ఈ డీటెయిల్స్ మీరు కావాలనుకున్నట్లయితే ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ మీకు స్కిప్ కనిపిస్తుంది. స్కిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన ప్రాబ్లం అయితే లేదు. ఫ్యామిలీ డీటెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకి దీనికి సంబంధించి డిక్లరేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి సెలెక్ట్ ఆల్ కనిపిస్తుంది. సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ అన్ని బాక్సులు ఆటోమేటిక్గా టిక్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. లేకపోతే మీరు ఒక బాక్స్ మీరు టిక్ మార్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇట్లా సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసి అన్ని బాక్సులు నాకు టిక్ మార్క్ అయితే రావడం జరిగింది. ఇట్లా అన్ని టిక్ మార్క్ వచ్చిన తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత చూజ్ యువర్ అకౌంట్ టైప్ దగ్గర మీకు ఇక్కడ ఇంతసేపు చెప్పాను కదా క్లాసిక్ అకౌంట్, సూపర్ అకౌంట్ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ సూపర్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని మీరు 5000 రూపీస్ డిపాజిట్ చేయాలి. ఒకవేళ మీరు క్లాసిక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని 1000 రూపీస్ అనేది డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు ఇక్కడ క్లాసిక్ అకౌంట్ కావాలి అనుకో, ఇక్కడ మీరు సూపర్ అకౌంట్ కావాలంటే సూపర్ అకౌంట్ సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ క్లాసిక్ అకౌంట్ మీకు కావాలంటే ఇక్కడ కొంచెం పక్కకి స్వైప్ చేయండి. పక్కకి స్వైప్ చేసిన తర్వాత మనకి 811 క్లాసిక్ అయితే రావడం జరుగుతుంది. ఇది మీకు మినిమం 1000 రూపీస్ అనేది ఖచ్చితంగా మీరు డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏ అకౌంట్ కావాలంటే మీరు అంత అమౌంట్ అనేది డిపాజిట్ చేసుకోవాలి. క్లాసిక్ అకౌంట్ 1000 రూపీస్, సూపర్ అకౌంట్ అంటే 5000 రూపీస్ డిపాజిట్ చేసుకోవాలి. మీకు ఏ అకౌంట్ కావాలంటే మీరు ఆ అకౌంట్ ఇక్కడ సెలెక్ట్ అయిన ఆప్షన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ అయితే కావడం జరుగుతుంది. అయిన తర్వాత కంపేర్ ప్లాన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. కంటిన్యూ విత్ క్లాసిక్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ విత్ క్లాసిక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి మనకు క్లాసిక్ అకౌంట్ 1000 రూపీస్ డిపాజిట్ చేయమని అడుగుతుంది. ఇక్కడ డిపాజిట్ 1000 రూపీస్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనము దీనికి ఫండ్స్ అమౌంట్ డిపాజిట్ చేసుకోవడానికి మన దగ్గర యూపీఐ ఆప్షన్ ఉంటాయి కదా, యాప్స్ ద్వారా మనం డిపాజిట్ చేసుకోవచ్చు. ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే, క్రెడిట్, ఇట్లా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు మీ దగ్గర ఏ యాప్ ఉన్నట్లయితే మీరు ఆ యాప్ అనేది సెలెక్ట్ చేసుకుని 1000 రూపీస్ అనేది పేమెంట్ చేసుకోండి. ఇక్కడ నా దగ్గర పేటిఎం ఉంది కాబట్టి ఇక్కడ పేటిఎం యారో మార్క్ మీద క్లిక్ చేస్తున్నాను. పేటిఎం మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కోటక్ మహీంద్రా బ్యాంక్ 1000 రూపీస్ పే చేయమని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రొసీడ్ టు అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూపీఐ పిన్ నెంబర్ అడుగుతుంది. యూపీఐ పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. యూపీఐ పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్ మనకు ట్రాన్సాక్షన్స్ అమౌంట్ అనేది సక్సెస్ఫుల్ అయితే కావడం జరిగింది. ఇక్కడ మీరు కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఫండింగ్ కంప్లీట్ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు దీనికి సంబంధించి అమౌంట్ రిసీవ్ అయిన తర్వాత వన్స్ మనకు కేవైసీ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ అమౌంట్ అనేది మనకు అకౌంట్లోకి అయితే యాడ్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి రీడైరెక్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఇక్కడ మీరు కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి లొకేషన్ పర్మిషన్ అనేది అలో చేయమంటుంది. అలో లొకేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పర్మిషన్స్ అనేవి అలో చేయండి. అలో చేసిన తర్వాత ఇక్కడ మీరు కొంచెంసేపు వెయిట్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు కొంచెంసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ ఒక ఎంపిన్ అనేది సెట్ చేసుకోమంటుంది. ఎంపిన్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి కోటక్ మహీంద్రా బ్యాంక్కి సంబంధించి యాప్ ఉంటుంది. యాప్ మీరు లాగిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ పిన్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ ఎంపిన్ దగ్గర మీరు 6 డిజిట్ ఎంపిన్ అనేది ఎంటర్ చేయండి. మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం 2 టైమ్స్ ఇక్కడ ఎంపిన్ అనేది ఎంటర్ చేయండి. ఈ పిన్ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ఎంపిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
కన్ఫర్మ్ ఎంపిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎంపిన్ సెట్ సక్సెస్ఫుల్ అనేసి కనిపిస్తుంటది. ఇక్కడ మీరు కొంచెం వెయిట్ చేయండి. చేసిన తర్వాత యువర్ 811 అకౌంట్ ఈజ్ రెడీ అనేసి ఇక్కడ మీకు కొంత టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అకౌంట్ క్రియేటెడ్ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు సిఆర్ నెంబర్ అంటే కస్టమర్ రిలేషన్షిప్ నెంబర్ రావడం జరిగింది, మన అకౌంట్ నెంబర్ రావడం జరిగింది, మన ఐఎఫ్ఎస్సి కోడ్ రావడం జరిగింది, మన యూపీఐ ఐడి రావడం జరిగింది. తర్వాత మనం ఎంత అమౌంట్ అయితే ఫండింగ్ చేసాం ఆ ఫండింగ్ అమౌంట్ అనేది ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఇది లిమిటెడ్ కేవైసీ అయితే కావడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఫుల్ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఫుల్ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కంప్లీట్ కేవైసీ కనిపిస్తుంది. కంప్లీట్ కేవైసీ మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ 2 కేవైసీ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. వీడియో కేవైసీ ద్వారా మనం కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. లేకపోతే బుక్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేసేస్తే మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే డైరెక్ట్ గా ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ కి సంబంధించి వీడియో కేవైసీ పర్సన్ అయితే డైరెక్ట్ గా మన ఇంటికి వచ్చి కేవైసీ కంప్లీట్ చేస్తారు. కానీ ఈ వీడియో కేవైసీ ఆప్షన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు డైరెక్ట్ గా మీకు పర్సన్ రావాలంటే ఇది అన్ని పిన్ కోడ్స్ లో పర్సన్స్ అవైలబుల్ లో ఉండరు. మెయిన్ సిటీస్ లో మాత్రమే కోటక్ 11 కి సంబంధించి ఏజెంట్స్ అయితే ఉంటారు కాబట్టి ఆ పర్సన్ డైరెక్ట్ గా వచ్చి మీకు కేవైసీ కంప్లీట్ బయోమెట్రిక్ తీసుకొని కేవైసీ కంప్లీట్ చేస్తారు. మెయిన్ సిటీస్ హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, విజయవాడ, గుంటూరు, తర్వాత వచ్చింది వైజాగ్, ఇలాంటి ఏరియాస్లో ఉంటారు పర్సన్స్ అవైలబుల్ ఉంటారు కాబట్టి ఆ పర్సన్స్లో ఆ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఇక్కడ మీరు అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. దానికన్నా బెటర్ మీకు వీడియో కేవైసీ ఉంది కాబట్టి వీడియో కేవైసీ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. వీడియో కేవైసీని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ దగ్గర ఒరిజినల్ పాన్ కార్డు ఉండాలి. తర్వాత మీరు సెల్ఫీ ఫోటో అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ వైట్ పేపర్లో మీరు సిగ్నేచర్ అనేది చేస్తే ఈ సిగ్నేచర్ మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు వీడియో కేవైసీ స్టార్ట్ చేసే ముందు మీ దగ్గర ఒరిజినల్ పాన్ కార్డు ఉండాలి, ఒక పెన్ను, ఒక పేపర్ అయితే ఉండాలి. ఇవన్నీ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ప్రొసీడ్ టు వెరిఫై ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత కొంతసేపటికి వాళ్ళ ఏజెంట్ అయితే కనెక్ట్ కావడం జరుగుతుంది. ఆ ఏజెంట్ కనెక్ట్ అయిన తర్వాత మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మదర్ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ డీటెయిల్స్ అడుగుతారు. ఈ డీటెయిల్స్ అన్ని చెప్పండి. చెప్పిన తర్వాత మిమ్మల్ని ఒక సెల్ఫీ ఫోటో అనేది తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు ఫోటో అనేది తీసుకోవడం జరుగుతుంది. పేపర్ మీద మిమ్మల్ని సిగ్నేచర్ చేయమంటారు. ఆ సిగ్నేచర్ అనేది ఇక్కడ మీరు మీ సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయండి. మీరు సిగ్నేచర్ కూడా చేసిన తర్వాత థ్యాంక్ యూ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇట్లా ఈ విధంగా వచ్చినట్లయితే మీకు ఆటోమేటిక్గా వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. ఇలా కంప్లీట్ అయిన తర్వాత విత్ ఇన్ 1 అవర్ తర్వాత మీరు కోటక్ మహీంద్రా బ్యాంక్కి సంబంధించి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని మీ సిఆర్ఎన్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. మీ సిఆర్ఎన్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇన్సేపు మీరు ఒక ఎంపీని క్రియేట్ చేస్తారు కదా, ఆ ఎంపీని అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసేసి ఓటీపీ లాగిన్ అయిన తర్వాత యాప్ అనేది మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు దీనికి సంబంధించి మీరు ఐఎంపీఎస్ నెఫ్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా ఇక్కడ మనకు డెబిట్ కార్డ్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మీకు వర్చువల్గా డెబిట్ కార్డు చూపిస్తుంది. మీరు అకౌంట్ రెగ్యులర్గా యూజ్ చేస్తే మీకు ప్రీ అప్రూవ్ పర్సనల్ లోన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు వ్యూ బ్యాలెన్స్ మీద క్లిక్ చేసి ఆ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇట్లా దీనికి సంబంధించి మీరు అన్ని ట్రాన్సాక్షన్స్ రెండు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు కోటక్ మహీంద్రా బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుని అంతవరకు సెలవు. జై హింద్.